ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. ఉదయకాలం దేవుడు మన కోరిక అంతటి ప్రకారము నేను చేయించదనని వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు అంటే రాజైనటువంటి సొలొమోనుతో తూరు రాజైన హీరాము సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట. ఈ హీరాం రాజు అంటే దావీదుకి స్నేహితుడిగా ఉంటూ వచ్చాడు. ఒక స్నేహితుడైనటువంటి తూరు రాజైన హీరామే అంటే దావీదు కుమారుడైన సొలొమోను పట్ల ఇంత అనుగ్రహం కలిగి ఉంటూ వచ్చినప్పుడు సో మన పరలోకపు తండ్రి మన ఎడల ఎంతో చక్కని అనుగ్రహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సో మనము కోరినదంతటి ప్రకారం మనకి దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. అంటే సొలొమోను ఏదైతే తను ఒక వర్తమానం పంపుతూ వచ్చాడో ఆ వర్తమానం ప్రకారము హీరాము అన్నిటినీ అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క మందిరము పని కొరకై సమస్తము సమకూర్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందన్నమాట. అంటే దేవదారు మ్రాన్లను సర్లపు మ్రాన్లను గూర్చి నీ కోరిక అంతటి ప్రకారం నేను చేయించదను. అంటే అవి ఏ విధంగా తీసుకొని రావాలో కూడా అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అంత చక్కని సహాయాన్ని తూరు రాజైన హీరాము సొలొమోనికి అంటే చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు అనుగ్రహము కలిగించినదే ఏ మనిషి కూడా మన ఎడల ఆ అనుగ్రహాన్ని చూపలేడు. సో దావీదును బట్టి తూరు రాజైన హీరాము సొలొమోనికి దయ చూపించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం అనమాట. ఉదయకాలం దేవుడు కూడా మన యందు అనుగ్రహం ఐశ్వర్యవంతుడిగా మన ఎడలో ఉన్నాడు. సో మనము కోరినదంతటి ప్రకారము మనం ఆశించిన ప్రకారము దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అనమాట. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఉదయకాలం దేవుడు మనకి ప్రశస్తమైన వాగ్దానాలు అనుగ్రహిస్తూ వచ్చాడు. మన కోరిక అంతటి ప్రకారం చేయడమే కాకుండా మన ఆలోచన యావత్తును కూడా దేవుడు సఫలపరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కీర్తన 145:19వ వచనం చదివితే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఎవరి కోరికల ప్రకారం ఆయన చేస్తాడు, ఎవరి కోరికను సఫలపరుస్తాడు అంటే దేవుని యందు మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో సో ఆయన చొప్పున చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుడు మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. అంతేకాకుండా మనం దేవుని దగ్గర విన్నవించిన ప్రతి మొర కూడా ఆయన ఆలకించి మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, మనకు అవసరమైనటువన్నీ కూడా ఇస్తాడు. మన ఆలోచన యావత్తును కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఉదయకాలము నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి సో నీకు అంటే వివాహం కానీ పరిస్థితులను బట్టి భవిష్యత్తుని గురించి సో నిరుద్యోగ స్థితిని బట్టి అనారోగ్య సమస్యలను బట్టి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులను బట్టి రకరకాల సమస్యలను ఈ ఉదయకాలం నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నావేమో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ కోరిక అంతటి ప్రకారం నేను చేయించదను. ఎన్నో ఆలోచనలు అవగాహన మన జీవితంలో మనం కలిగి ఉంటాం. కొన్నిసార్లు అవగాహన లేక వాటి నుంచి మనము బయటపడలేని పరిస్థితులు మనం కలిగి ఉంటాం. ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ కోరిక అంతటి ప్రకారం నేను చేస్తానని. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం కానీ ఆలోచన ప్రకారం మనం వెళ్ళలేం. అయితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ ఆలోచన యావత్తుని కూడా ఆయన సఫలపరుస్తాడు. నీకున్న పరిస్థితి అంతటిని కూడా చేంజ్ చేసి నువ్వు ఏదైతే కావాలనుకున్నావో అంతకంటే నీకు అధికంగా ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించేవారిగా ఉంటారు. అయితే దావీదుని బట్టి సొలొమోనుకి తూరు రాజైన హీరాము అనుగ్రహం చూపినటువంటి రీతిగా సొలొమోను తనకి ఒక వర్తమానం పంపిన వెంటనే స్పందిస్తూ వచ్చాడు తూరు రాజైన హీరాం. ఒక రాజే సో సొలొమోను పట్ల అంత స్పందన కలిగి ఉన్నప్పుడు సో సత్యస్వరూపైన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, మాట ఇస్తే నెరవేర్చేటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు సమస్యలను బట్టి ఉదయకాలం కృంగిపోవాలి? మనం కృంగిపోని అవసరం లేదు. ఆయన మన ఆలోచనలకు మించిన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చేంజ్ చేసి ప్రతిదీ కూడా మన ఎడల అనుగ్రహం చూపించేవారుగా ఉంటారు. ప్రతి ఆలోచనను ఆయన సఫలపరిచేటువంటి దేవుడుగా ఉంటాడు. ఉదయకాలం అలాంటి సజీవుడైన దేవుని యందు మనం ఆధారపడి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాలు మన జీవితానికి మనం అన్వయించుకొని అన్ని పరిస్థితుల్లో ముందుకు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీ కోరిక ఎంతటి ప్రకారం నేను చేయించదు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నాం. మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క ఆలోచనలు మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా. మీ సమస్తాన్ని సఫలపరిచి అన్ని విధాల కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.